ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. బీహార్, జార్ఖండ్ లో కుంభవృష్టి కురుస్తోంది. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక హిమాచల్ అయితే కుండపోత వర్షమే. హిమాచల్ ప్రదేశ్ కి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంది అలాగే కులు రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. రహదారిని మూసేశారు అధికారులు. సిమ్లాలో 5 అంతస్తుల భవనం కూలిపోయింది. యూపీలో, ఉత్తరప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. బీహార్లోని 19 జిల్లాలకి వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పట్టడంతో 5 చనిపోయారు. గోపాల్గంజ్లోని ఆసుపత్రిలో వరద నీరు చేరడంతో రోగులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జార్ఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ తూర్పు సింగ్భం జిల్లాలో శంకు నదిలో ఒక యువకుడు చిక్కుకుపోయాడు. ఒక చెట్టు పైన చిక్కుకుపోయిన అతన్ని సమీప గ్రామస్తులు కాపాడారు. హిమాచల్ ప్రదేశ్ లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని షిమ్లాలో ఒక పాత 5 అంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో ఉన్న వాళ్ళని ముందే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మండీలోని బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సోలన్, సిర్మౌర్ జిల్లాలో స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. గడిచిన 10 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలకి 20 మంది చనిపోయారు. ఇప్పటికే మరో 4 ఆచూకీ తెలియడం లేదు. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో కూలిపోయిన 5 అంతస్తుల భవనానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఆ బిల్డింగ్ ప్రమాదపు టంచుల్లో ఉందని తెలిసి ముందుగానే ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులు ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఉత్తరాదిన భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఒక పక్క బియాస్ నది పొంగి పొర్లుతున్న దృశ్యం మీరు చూడొచ్చు. మరోవైపు జార్ఖండ్ లో ఒక వ్యక్తి వరదలో చిక్కుకుపోవడంతో అతన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఒక టూరిస్ట్ ఆ జలపాతంలో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. అతన్ని కాపాడేందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ వరద భారీ ఎత్తున పొంగి ప్రవహిస్తోంది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న టూరిస్టులంతా కూడా జార్ఖండ్ లో ఎలా ముందుకు కొట్టుకుపోతున్నారో మనం చూడొచ్చు. అక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా చాలా మంది టూరిస్టులు రిస్క్ చేసి మరి అక్కడ జలపాతంలో రాళ్లపై కూర్చున్నారు. అలా అక్కడ కూర్చున్న టూరిస్టులో కొంతమంది ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అందులో పడిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లో కురిసిన భారీ వర్షాలకి వీధులన్నీ చెరువులు తలపిస్తున్నాయి. నదులైతే ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో స్కూళ్లు, ఆఫీసులకి సెలవులు ప్రకటించారు. గజియాలోని కొండపై ఉన్న లగురాహి జలపాతం దగ్గర నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగిపోయింది. ఊహించని విధంగా నీరు రావడంతో పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. కొందరు చెట్లు పట్టుకుని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఇంకొంతమంది నీటి మధ్యలో కొండరాళ్లపై చిక్కుకుపోయారు.